వైటమిన్ B12 లోపము ఇది అతి సాధారణ సమస్య మన ఇండియన్స్లో. సో జనరల్లీ ర్యాండమ్గా ఒక 100 మందిని మీరు టెస్ట్ చేయండి, అందరికీ దాంట్లో 90 మందికి వైటమిన్ B12 లోపం ఉంటుంది. ఇంకా వెజిటేరియన్స్లో అయితే ఇక కామన్గా చూస్తుంటాము. సో ఈ విటమిన్ B12 అసలు తగ్గడానికి గల ముఖ్య కారణాలు 3 ఉన్నాయి. ఆ 3 కారణాలు మీరు కరెక్ట్ చేసుకుంటేనే మీకు విటమిన్ B12 అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదనంటే మీకు తిమ్మిర్లు, ఇంకా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, డిజీనెస్, డ్రౌజీనెస్, ఇవన్నీ సిమ్టమ్స్, అలసట, ఇవన్నీ కూడా కనబడతాయి. సో ఈ వైటమిన్ B12 ఎందుకు తగ్గింది అని అంటే, ఫస్ట్ H. pylori ఇన్ఫెక్షన్స్. ఎవరికైతే ఇంటెస్టైన్స్లో H. pylori బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు ఆటోమేటికల్లీ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మీ గట్లో మీ గట్ అబ్జార్ప్షన్, అంటే మీరు తీసుకున్న ఫుడ్లోంచి విటమిన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో H. pylori ఇన్ఫెక్షన్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ ఫర్ యువర్ విటమిన్ B12 డెఫిషియన్సీ. అండ్ సెకండ్ రీజన్, ఎవరైతే మెట్ఫార్మిన్ అనేది, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెట్ఫార్మిన్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటాం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఎవరికైతే రెగ్యులర్గా పొద్దున్నే లేవగానే గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లని, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో పొద్దున్న లేవగానే గ్యాస్ ప్రాబ్లం ఉందని వేసుకునే ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వల్ల మీకు B12 అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా ఈ ముగ్గురు, అంటే ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. అంటే H. pylori ఇన్ఫెక్షన్స్ ఉంటే ఫస్ట్ వాటిని తగ్గించుకోవాలి. దీనికోసం ఏం చేయాలి, మీరు ప్రోబయాటిక్స్ అనేవి రెగ్యులర్గా తీసుకోవాలి. అంటే చద్దన్నం కావచ్చు, లేదు అంటే రోజుకు 3 సార్లు మజ్జిగ కావచ్చు తీసుకోవడము. దాంతోపాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడిసిన్స్ హోమియోపతిలో రెగ్యులర్గా వాడుకుంటే ఖచ్చితంగా మీకు H. pylori ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. సెకండ్ థింగ్ ఏంటి, మనం డిస్కస్ చేసినట్టు మెట్ఫార్మిన్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అందులో వెజిటేరియన్స్ ఉంటే B12 లోపం ఉందా లేదా చూసుకొని దానికి తగ్గట్టుగా సప్లిమెంట్స్ కానీ లేకపోతే ఫుడ్లో కానీ మీరు రికవర్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇవి రెగ్యులర్గా వాడకండి. మీ డాక్టర్ని సంప్రదించి ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అవసరం లేకుండా మీరు రెగ్యులర్గా మీ డైజెషన్లోనే ఈ ఫుడ్లో కొన్ని మార్పులు చేసుకొని మీ డైజెషన్ ఇష్యూస్ని, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని తగ్గించుకోవచ్చు. దీనికి హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉంటాయి. ఇంకా తెలుసుకోవాలనుకుంటే విటమిన్ B12 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.